హలో ఎవ్రీవన్. సో మేమైతే మా మేనకోడల బర్త్డేని ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, డీమార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఇగోండి, నేను వచ్చేటప్పటికైతే ఇలా డెకరేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాక మా ఊర్లో స్కూల్ ఉంది కదా, స్కూల్ పిల్లలకైతే పెన్నులు, నెక్స్ట్ పెన్సిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసామండి. సో ఆ వీడియో తీస్తానంటే మా అన్నయ్య అనమాట వద్దనేసారు. సో అలా అని చెప్పి వెళ్ళేటప్పుడే చిన్న క్లిప్ అయితే తీసాను, అంతేనే అక్కడ తీసుకుని వెళ్తున్నాము. ఇంకా ఇంటికి మేము వచ్చేటప్పటికి అనమాట, ఇంకా మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇగోండి బెలూన్స్ అవన్నీ అనమాట వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మా పెద్దనాన్న అయితే మటన్ అనమాట ఒకవైపు అనమాట కట్ చేపిస్తున్నారు. మాకు పక్కన సాల్ ఉంటుంది, అక్కడ కట్ చేస్తున్నారు. ఇంకా 2:30 అలా అవుతుందండి. అందరూ వచ్చేసారు, ఆల్మోస్ట్ వంట చేసిన వాళ్ళు అందరూ. మా కళ్ళంలో ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, అన్నీ ఇంటి దగ్గరే అయిపోయాయండి. మాకైతే నాకనమాట కొంచెం హెల్ప్ చేయమన్నారు, ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అయితే నేను అనమాట అల్లం మార్నింగ్ నానపెట్టేసాను. నేను వచ్చేటప్పుడు నానపెట్టానండి. ఇగోండి అంతా క్లీన్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కి అవసరం కదా. మా వదినమ్మ నేను కలిసి అయితే ఇగోండి ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నాను. మార్నింగ్ శారీ కట్టాను స్కూల్కి వెళ్ళేటప్పుడు, నేను చదువుకున్న స్కూలేనండి. మళ్ళీ శారీతో వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అలా అని చెప్పేసి శారీ కట్టుకున్నాను. ఇంకా ఇగోండి చాలా అంటే చాలా బాగా చేశారు తెలుసండి. అమౌంట్ ఎక్కువైనా సరే నాకైతే భలే నచ్చింది తెలుసా. ఎందుకంటే నాకు లేదు, ఇంత గ్రాండ్గా నాకు చేయలేదు, మా అన్నయ్యకి కూడా ఎప్పుడు చేయలేదు. నాకైతే అప్పుడప్పుడే అంటే అదే పాయసం అట్లాంటివి చిన్న టైంలో ఎలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు. అయితే మా అన్నయ్యకి అయితే పూర్తిగా చేయలేదు. చిన్న వర్షం అనేది లైట్గా వచ్చిందండి, అదే కొంచెం మాకు డిసప్పాయింట్ అయితే అయ్యింది. సో ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేసామంటే ఇగోండి పకోడీ అయితే చేపించాము. నెక్స్ట్ ఏమేనండి వంట అంతా చాలా టేస్ట్ చాలా బాగా వండారండి వంట అయితే మాత్రం. సో మా సైడ్ ఇగోండి బిర్యానీ అయితే ఇగోండి ఆల్రెడీ నేను ఓపెన్ చేయడానికి నాకు అవ్వట్లేదు. సో కొంచెం వర్షం పడిందని చెప్పాను కదా, మా పాతిల్లు ఉంది కదా, ఆ అరుగు పైన అయితే ఇవన్నీ పెట్టారు. మటను, చికెన్ కర్రీ. ఆ రోజు గురువారం అండి, ఎవరు తినరు కదా అని చెప్పి అయితే మష్రూమ్ను నెక్స్ట్ క్యాప్సికమ్ కర్రీ అయితే చేపించాము. రసం ఇదండి, వైట్ రైస్, ఇంకా నెక్స్ట్ చికెను. ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే తీయలేకపోయినానండి వీడియో అయితే. నాకు చాలా జస్ట్ కొంచెమైనా తీయగలిగాను. అప్పటికి కూడా మా మేనర్లకి ఇచ్చి ఫోన్ ఇస్తే వాడి కొల్లాంగదు. సో ఇగోండి టోటల్గా అయితే ఇలా చాలా అంటే చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే మాత్రం. నేను వర్షం పడిందని చెప్పాను కదా, వాళ్ళతో మాపుతో తుడుస్తున్నారు. సో ఏంటంటే ఈ డెకరేషన్కి అయితే వీళ్ళు మౌగామంట. సో వీళ్ళది నర్సంపేటలో ఉంటారండి. చాలా అంటే చాలా బాగా చేశారండి డెకరేషన్, కానీ ఏదైనా సూపర్గా చేశారు. టోటల్గా అయితే మాకు బిల్ అయితే బాగా అయ్యింది. సో బిల్ చెప్పుకోకూడదు కదా అని చెప్పట్లేదు. ఎవరికైనా ఎంత అయింది ఏంటి అనేసి మెసేజ్ చేస్తే మాత్రం చెప్పడానికి చెప్తానండి. సో చాలా బాగా జరిగిందండి. జనాలు అయితే మామూలుగా రాలేదు తెలిసిన. అంటే మాది రోడ్డు పక్కనే ఇల్లు అండి. ఏంటి ఇక్కడ ఏం చేసేస్తున్నారని చూడడానికి, ఎలా చేస్తున్నారని చూడడానికి జనాలు ఫుల్గా వచ్చారు. అప్పటికి కూడా మా మేనల్లికి తీరా వీడియో జనాలు ఎక్కువ మంది వచ్చారని చెప్తే అస్సలు వాడైతే తీయట్లేదండి. చాలా బాగా చేశారండి అసలు. అంటే వచ్చిన వాళ్ళందరూ తినలేదులేండి ఈ రోజుల్లో. చెప్పకంటే ఎవరు తినరు, ఓన్లీ చూసి వెళ్ళిపోయారులేండి చాలా వరకును. అంటే మా చుట్టుపక్కల ఊర్లో కూడా ఎవరు ఇలా చేయలేదు నాకు తెలిసి. బర్త్డే చాలా హైలైట్ అయిపోయిందండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప అయితే చాలా బుగ్గలతో చాలా బాగుండేదండి. కొంచెం బర్త్డే ముందు ఫీవర్ అనేది వచ్చేసింది. సో అలా అని చెప్పేది కొంచెం డల్గా ఉంది. సో పిల్లలు ఎవరైనా ఏడుస్తారు, కానీ తనైతే అసలు ఏడవలేదండి. అదే దాంట్లో చాలా ప్లస్ పాయింట్. పిల్లలు కొంచెం అనీజీగా ఫీల్ అయిపోయి ఏడ్చేస్తారు కదా, సో తనైతే అస్సలు ఏడలేదండి. మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో కేక్ కట్ చేద్దామండి. ఇంకా కేక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నర్సంపేట నుంచి అయితే నర్సంపేటలో ఫస్ట్ బుక్ చేయించుకున్నాం. అతనికి చెప్పాము 2 లేయర్స్ పెట్టండి అని చెప్తే అతనైతే 1 లేయరే పెట్టించారు. అంటే కేక్కి మా అన్నయ్య మరి వెళ్ళలేకపోయారు, వాళ్ళ మా ఆయతో అయితే తెప్పించాము నర్సంపేట నుంచి అయితే. సో కేక్ కూడా చాలా టేస్టీగా ఉందండి. సెకండ్ డే కూడా కొంచెం కూడా ఉంచుకోలేదు, అందరికీ పంచేసాము. ఆ టైంలో ఎవరికండి తినాలనిపిస్తుంది. మళ్ళీ నేనైతే మార్నింగ్ వెళ్ళాను, మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్కి అయితే రిటర్న్ అయిపోయానండి. మా పిల్లలకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. 2 days పర్మిషన్ గురించే నేనైతే 3 days తిరిగానండి. ఎగ్జామ్స్ టైంలో అసలు ఇవ్వరండి ఈ స్కూల్లో అయితే. సో ఎలాగో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. సో బర్త్డే అనేసి అంటే అసలు ఇవ్వకపోదురండి, ఏదో అబద్ధాలు అయితే చెప్పిస్తాను. నేనైతే ఫుల్లీ అబద్ధాలు చెప్పాను, అప్పుడైతే ఇచ్చారు. సో ఫుడ్ అంతా అందరు కూడా చాలా హ్యాపీ అండి. చిన్న వర్షం పడింది, అదొక్కటే మాకు డిసప్పాయింట్ అయ్యిందండి. సో నచ్చితే చిన్న లైక్ చేసుకోండి.